వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మైనార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మౌలానా ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు ఖాయం, మెజార్టీనే ముఖ్యమని అన్నారు. విద్యావంతులకు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని నిలబెట్టడం ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా అభివృద్ధితో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, కూటమిలో భాగంగా తెనాలి సీట్ త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదెండ్ల మనోహర్ గెలుపులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలపై అనేక పోరాటం చేసిన చరిత్ర ఆలపాటి రాజాదన్నారు. విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, పట్టభద్రుల్లో వెలుగు నింపే విధంగా రాజా కృషి చేస్తారని తెలిపారు. పట్టభద్రుల సమస్యలకు అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కూటమి నేతలు పాల్గొన్నారు. గెలవబోతున్నారు రేపు. మీ ఆశీర్వాదాలు తప్పకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి చెప్పి వివరించి టైం కొద్దిగా కేటాయించి అభివృద్ధికి ఓటు, సంక్షేమానికి ఓటు వేయించాలి. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ గురువులు పెట్టి పేద విద్యార్థులకి ఆదుకుంటున్న నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. అతి తక్కువ ఫీజుల్లో చదువుని అందజేస్తున్న ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా పనిచేస్తున్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ తోడు ఉండాలి. విద్యావంతులకి ఒక మంచి అదృష్టం, అవకాశం వచ్చింది. మన అధినేత, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్గా ప్రకటించారు. ఆలపాటి రాజా గారు ఎన్నో సేవలు తెనాలికి, వేమూరికి అందజేయడం జరిగింది. గతంలో విద్యార్థిగా ఉండి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేశారు. ముఖ్యంగా యువతకి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలో విద్యార్థులకి ఎన్నో సేవలు అందజేశారు. ఆళ్లపాటి రాజా గారు రైతు సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో బొర్రిపాలెం నుంచి ఏడూరు వరకు రోడ్ నిర్మించి చిన్న సన్నకారు రైతులకి సమస్యలు పరిష్కరించిన ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఇప్పుడు విద్యారంగానికి ఒక వెలుగులో పెట్టే అవకాశం ఉంది. వెలుగు తీసుకురావాలని ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నారా చంద్రబాబు గారు. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అన్ని వర్గాలు, మేధావులు, కార్మికులు, స్త్రీల సంఘాలు ప్రతి ఒక్కరూ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఖాయం. ఉమ్మడి 2 జిల్లాలకి, అటు కృష్ణా, ఇటు గుంటూరు విద్యావంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడే నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పరిష్కరించే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అందుకే గుర్తించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని
భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు గారు, ముఖ్యంగా యువనేత నారా లోకేష్ బాబు గారు విద్యా రంగానికి ఒక వెలుగు దిశగా తీసుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి ఒక నిర్వీర్యం చేశారు. నాడు నేడు డ్రామా ఆడారు అంతే. మన ఐటీ విద్యా మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు స్కూల్స్కే కాదు, మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థుల, పేద విద్యార్థులకి కూడా కావాలి అని గ్రహించి స్టార్ట్ చేశారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదగాలి, ఉన్నతమైన స్థానానికి పోవాలి అని ఆశిస్తున్నారు. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ సందర్శించారు. వారి తండ్రి గారైన సుందరనాయుడు కాంస్య విగ్రహం కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రూపుదిద్దుకుంటున్నది. కాంస్య విగ్రహం నమూనాను తిలకించడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి విచ్చేసిన శైలజ కిరణ్, కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఆయన కాటూరి వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీహర్ష 3D టెక్నాలజీతో డిజైన్ చేసిన ఐరన్ స్క్రాప్తో రూపొందించిన వార్తాశృంగ అబ్రాక్ట్ శిల్పం ఆవిష్కరించారు. తదుపరి విలేకరుల సమావేశంలో శైలజ కిరణ్ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని ప్రతి శిల్పం అద్భుతంగా ఉన్నదని, తాను యూరప్ దేశాల్లో పర్యటించానని, విదేశాల్లో తయారు చేసే విగ్రహాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాలు ఉన్నాయని, తరతరాలుగా కాటూరి కుటుంబం శిల్పకళకు అంకితం అవటం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. మన రాష్ట్రంలో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ, కాటూరి స్కల్ప్చర్స్, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం జరిగింది ఇవాళ. ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందరనాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి తెనాలికి కళలకు కాణాచి పేరు సార్థకం చేస్తున్నారని ప్రశంసించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మార్గదర్శి చిట్ ఫండ్స్ స్టాఫ్, కళాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాటూరి శ్రీహర్ష, కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున శైలజ కిరణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆయన విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది కాటూరు గారు. నాకైతే కొంచెం ఆర్టు వచ్చు, కొంచెం ఏదైనా కానీ మరి 90% బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే విగ్రహం, అసలు విగ్రహం ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. మీరు నాన్నగారి కోసం వచ్చారు, మామగారి కోసం కూడా చేయడానికి వచ్చారని చెప్పారు. మీకు చాలా సంతోషం. అటు ఇద్దరు వియంకులు విగ్రహాలు కూడా చాలా చక్కగా
మీరు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫిలిం సిటీలో కూడా విగ్రహాలు చాలా పెట్టారు, మీరు చాలా గొప్పగా చేశారు, దాన్ని ఇంకెవరూ పోటీ పడలేరు. కానీ ఇక్కడ మీరు చూసిన వాటిని కూడా ఫిల్మ్ సిటీలో కూడా ఉపయోగించుకోవడానికి మీరు ఒక ఆలోచన కూడా చేసి వారికి కూడా కొంచెం సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. కళలకు కాణాచి అంటారు మా తెనాలి, ఇక్కడంతా కూడా శిల్పులు ఉంటారు, ఇక్కడ బంగారం కూడా ఇక్కడ బాగా చేస్తారు, వెండి వస్తువులు బాగా చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడే బంగారం వెండి నాణ్యమైనదని. మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగా ఒక మంచి కళాకారుడు. ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక CNC టెక్నాలజీస్ కానీ, ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. మోడర్నిస్టిక్గా, థియరిస్టిక్గా ఒక స్టోరీని నరేట్ చేసేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో ఇలాంటి ఏఐతో డిజైన్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని కంప్లీట్ 3D టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కార్టూన్ స్కల్ప్చర్స్ కానీ సూర్య శిల్పశాలకి ఉందని, అలాగే ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రెస్టీజియస్ వర్క్ని ఒక ఇనాగ్రేషన్ చేయడం మా అదృష్టం యాక్చువల్గా. అలాగే ఆ ఆర్ట్ వర్క్ని చూసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 3 రోజులుగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అంగవైకల్యంతో ఉన్న పిల్లలను ఏ విధంగా గుర్తించాలి, వాళ్లకు ఉన్న అవసరాలను తల్లిదండ్రులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే విషయాన్ని ICDS ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె సునీత అంగన్వాడీలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి, కొల్లిపర మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్ మరియు కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొలకలూరు జడ్పీ హై స్కూల్, మున్నంగిలో నిర్వహించడం జరిగిందన్నారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి మరియు విద్యను సమగ్రంగా సెషన్ వారీగా IFE ప్యానెల్స్ ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ECCE పాఠ్యాంశాలు మరియు బోధన విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ECCE డే రోజు తల్లిదండ్రుల్ని మనం పిలుస్తాం కదా, పిలిచినప్పుడు ఈ పిల్లల అభివృద్ధి స్థాయి ఏ విధంగా ఉంది, ఏంటి, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చెప్తున్నారు అనేది మనం చెబుతూ వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఈ నేర్చుకున్నవి కొంతమంది పిల్లలు మన అంగన్వాడీలో మన దగ్గర చెప్పని వాళ్ళు ఇంటి దగ్గర చెప్తారు. అందరికీ నమస్తే అండి. ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 200 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు మన తెనాలి మండలము, తెనాలి మున్సిపాలిటీ, కొల్లిపర మండలాల్లో 4 హై స్కూల్స్లో కూడాను శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. పోషణ్ బి పడాయి బి అని చెప్పి, ఈ పోషణ్ బి పడాయి బి అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా పోషణ ఏదైతే అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తున్నామో పోషణతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు స్కిల్స్ అనేది నైపుణ్యాలను అభివృద్ధి చేసి వాటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలని లెర్నింగ్ సెంటర్స్గా డెవలప్ చేయాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశము. దీంట్లోనే ఆధారశిల, నవచేతన అంటే 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు ఇంకా మెరుగైనటువంటి ఆటపాటల ద్వారా విద్యను, పోషణ అనేది అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుని ఇంకా బంగారు భవిష్యత్తు చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చిన్న విరామం.